రైట్, ఇక సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి వివాదంలో తన పేరు వినిపించడంపై ప్రముఖ సినీ దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం పరిచయస్తుల మధ్య సమస్య పరిష్కారానికి మాత్రమే తాను ప్రయత్నించానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ కేసు ఎఫ్ఐఆర్లో కూడా నిందితుడిగా తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసులో తనకు సంబంధం లేదని నిర్ధారించారంటూ కూడా తెలియజేశారు. ఇక తనపై చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణే తనకు బలమని, వాస్తవాలను గ్రహించి తప్పుడు ప్రచారాలను నమ్మి ఈ సందర్భంగా మోసపోవద్దంటూ కూడా వేణు ఉడుగుల విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా ఫిలిం రిపోర్టర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, తరచుగా సింగర్ మంగ్లీకి సంబంధించిన వివాదాలు మనం వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక డైరెక్టర్ పేరు కూడా వచ్చింది. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఆయన చెప్తున్నటువంటి వాదన వల్ల ఎంతవరకు కూడా వాస్తవం ఉంది? థ్యాంక్ యూ సాయి. యాక్చువల్లీ సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మైక్రో ఫైనాన్స్ పేరిట మోసం చేస్తుందని బాధితుల తరఫున సుబ్బారావు అనేటువంటి అడ్వకేట్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సింగర్ మంగ్లీ 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు సేకరించింది. తర్వాత బాధితులు ఎన్నిసార్లు చెప్పినా లేదు, బాధితుల పక్షాన కాకుండా మా పక్షాన మాట్లాడాలని సుబ్బారావు మీద ఒత్తిడి చేసినట్టు, అలాగే తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి అన్నారు. ఆ క్రమంలో కూడా డైరెక్టర్ వేణు ఉడుగుల కూడా దీనికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. అయితే వేణు ఉడుగుల కూడా నేను బాధితుల పక్షాన ఉండాలని కోరాను, కానీ అప్పుడు సింగర్ మంగ్లీ పక్షాన కొంచెం సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఈ కేసుతో ఆయనకు సంబంధం లేకపోయినప్పుడు కూడా ఆయన మధ్యవర్తం చేశాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వేణు ఉడుగుల ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాడు. అయితే సుబ్బారావు అనే అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా నాకు సుబ్బారావు అనే అడ్వకేట్, మంగ్లీ ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా సింగర్ మంగ్లీ ఉన్నారు. తనతో కూడా పాటలు పాడిన సందర్భం కూడా గుర్తు చేస్తూ ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశాను తప్ప తన పేరును ఎక్కడ ఉచ్చరించవద్దని ఆ అడ్వకేట్ అని కూడా తనకు సంబంధించిన ఈ కేసులో సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కేసు ఎవరైతే ఉందో వారి పేర్లు కాకుండా తన పేరు మీడియాలో రావడం, తర్వాత కొన్ని రావడంతో పాటు వేణు ఉడుగుల ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. దయచేసి ఇది గమనించాలని చెప్పేసి ఆయన చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి కూడా ప్రకటన కూడా రిలీజ్ చేశాడు. అయితే సింగర్ మంగ్లీ వరుస వివాదాలు వస్తుండటంతో కూడా ఆమెతోటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక రకంగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే తనతో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చి తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందో అన్న కోణంలో ఉన్నారు. సింగర్ మంగ్లీ ఇదే కాదు, మన అంతకుముందు ఫామ్ హౌస్ పార్టీ కేసులో, తర్వాత ఇప్పుడు కూడా తరచు వివాదాల్లోకి వస్తుంది. తనకు సంబంధించిన తన శివ అనే తన సోదరుడు కూడా ఈ ఒక ఫైనాన్స్ పేరిట చేసినటువంటి మోసాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి సింగర్ మంగ్లీ చుట్టూ మొత్తానికి ఆమెకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క కేసు చుట్టుకునేటువంటి ప్రయత్నం ఉంది. ఎందుకంటే తను చాలా మందితో రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది. తనకున్నటువంటి పాపులర్ తోటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లని ఇట్లాగే ఎంతోమంది ఇన్వాల్వ్ చేసింది. వాళ్ళు కూడా ఈ ఇష్యూ బయటికి రావడంతో వాళ్ళు కూడా కొంత భాగంగా భయపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము సాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.